H. pylori, Helicobacter pylori infection హాని కారణమా? Is H. pylori harmful? Hi viewers, నా పేరు డాక్టర్ ఫణికృష్ణ రావుల. ఐఎమ్ అ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్. సో మనకు చాలా మంది పేషెంట్స్ వచ్చేది ఈ ఎండోస్కోపీ టెస్టులు లేదా బ్లడ్ టెస్టులో H. pylori పాజిటివ్ వచ్చిందనేసి భయపడుతూ వస్తారు. నా కడుపులో ఏదో ఇన్ఫెక్షన్ ఉంది అనేసి భయపెడతారు కూడా. సో మనకి H. pylori అనేది ఫస్ట్ థింగ్ ఇస్ ఇన్ఫెక్షన్ కాదు. H. pylori అనే బ్యాక్టీరియా ఇస్ అ కమెన్సిల్. అంటే స్టమక్లో ఉండే అసిడిటీ పిహెచ్లో ఆ H. pylori నార్మలీ బ్యాక్టీరియా పెరగలేవు. ఓన్లీ H. pylori అనే స్పెషలైజ్డ్ బ్యాక్టీరియా మన స్టమక్ లైనింగ్లో పెరగలుగుతుంది అనమాట. ఇట్స్ కమెన్సిల్ అంటే ప్యాథోజెనిక్ ఆర్గానిజం కాదు అని అనుకునేవాళ్ళం ఫస్ట్లో. బట్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మనకు తెలిసింది ఏంటంటే 80% ఇండియన్స్ ఒక 40-50 ఏళ్ళు వచ్చేటప్పటికి 80% ఇండియన్స్, అంటే ఒక రూమ్లో మనం 10 మంది ఉన్నామంటే 8 మందికి H. pylori మన కడుపులో ఉంటుంది అనమాట, స్టమక్ లైనింగ్లో. సో చాలా కామన్గా ఉంటుంది. దో H. pylori వలన కొన్ని ప్రాబ్లమ్స్, అంటే కొంతమంది అంటారు H. pylori వల్ల గ్యాస్ట్రిక్ క్యాన్సర్ చాలా ఎక్కువ ఉంటుంది, రావచ్చు అంటారు. కొంతమందికి అట్రోఫిక్ గ్యాస్ట్రైటిస్ రావచ్చు అంటారు. ఇలాంటి ప్రాబ్లమ్స్ రావచ్చు, కానీ మన క్లియర్ కట్ అసోసియేషన్ లేదు. అంటే మన ఇండియాలో H. pylori చాలా ఎక్కువ, గ్యాస్ట్రిక్ క్యాన్సర్ ఇప్పుడు మనం జపాన్, కొరియా అలాంటి కంట్రీస్ చేసుకుంటే చాలా తక్కువ. సో H. pylori చాలా ఎక్కువ ఉంది, బట్ క్యాన్సర్ చాలా తక్కువ ఉంది. సో ఈ క్లియర్ కట్ అసోసియేషన్ లేదనమాట. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే H. pylori అనేది మన జనాభాలో సర్వసాధారణం. 10లో 8 మందికి H. pylori ఉంటుంది. మనం ట్రీట్ చేసినా కూడా, ఇప్పుడు నేను H. pylori కోర్స్ తీసుకున్నా కూడా నాకు మళ్ళీ 3 నెలల్లో మళ్ళీ తిరిగి H. pylori వస్తుంది. సో H. pylori ఉందని నెంబర్ 1 మనం భయపడాల్సిన అవసరం లేదు. నెంబర్ 2, H. pylori ఉన్న వాళ్ళకి ట్రీట్మెంట్ ఎప్పుడు కావాలి? ఓన్లీ డియోడనల్ అల్సర్, మాల్ట్ లింఫోమా, రేర్ లింఫోమా ఉంటుంది. దెన్ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ క్యాన్సర్, ఎవరికైనా ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ గ్యాస్ట్రిక్ క్యాన్సర్ ఉన్నోళ్ళకి, గ్యాస్ట్రిక్ క్యాన్సర్ పేరెంట్స్కి ఎవరికైనా గ్యాస్ట్రిక్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి. దెన్ 4ది అట్రోఫిక్ గ్యాస్ట్రైటిస్, H. pylori అట్రోఫిక్ గ్యాస్ట్రైటిస్ వచ్చిన వాళ్ళకి. కొంతమందికి సివియర్ యాంట్రల్ గ్యాస్ట్రైటిస్, అది రెస్పాండ్ అవ్వట్లేదు మందులకి. వీళ్ళకి తప్ప వేరే వాళ్ళకి జస్ట్ H. pylori టెస్ట్ వచ్చిందంటే పాజిటివ్ వచ్చిన ట్రీట్మెంట్ అనవసరం. ఎందుకంటే ఎలా ట్రీట్ చేసినా కూడా మన ప్రాబ్లం తగ్గదు. నెంబర్ 1 మళ్ళీ తిరిగి వస్తుంది. ఇంకోటి H. pylori యాంటీజెన్ చెక్ చేస్తారు. H. pylori యాంటీజెన్ పాజిటివిటీ మన జనాభాలో ఇండియన్ పాపులేషన్ 100%, అందరూ H. pylori యాంటీజెన్ పాజిటివ్ ఉంటాము. సో యాంటీబాడీ యాంటీజెన్ అది వెస్ట్లో వేరే H. pylori లెవెల్స్ చాలా తక్కువ ఉంటాయి అనమాట. H. pylori ఎలా వస్తుంది మనకి? వాటర్ ద్వారా వచ్చేది. వెస్ట్లో కొంచెం బెటర్ క్వాలిటీ వాటర్ సర్వీసెస్ వల్ల H. pylori ఓన్లీ 10%, మన ఇండియాలో 70-80%. సో ఈ H. pylori యాంటీజెన్ అసలు మనకి యూఎస్లో వాళ్ళకి రెలవెంట్, కానీ మన ఇండియన్స్కి అసలు రెలవెంట్ కాదు. సో ఎండ్ రిజల్ట్ ఏంటంటే మనకి H. pylori అసలు భయపడాల్సిన ఇన్ఫెక్షన్ కాదు. మన స్టమక్లో పెరిగే నార్మల్ కమెన్సిల్ ఆర్గానిజం. దానికి ఓన్లీ H. pylori టెస్ట్ చేస్తే అసలు భయపడాల్సిన విషయం లేదు. ఓన్లీ కొన్ని స్పెసిఫిక్ కండిషన్స్, డియోడనల్ అల్సర్, మాల్ట్ లింఫోమా, ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ గ్యాస్ట్రిక్ క్యాన్సర్ అలా ఉంటేనే దాన్ని ట్రీట్ చేయాలి. అండ్ వేరే మన యాసిడ్ రిఫ్లెక్స్కి, తినదరగదు, గ్యాస్ వాటిలన్నిటికీ H. pylori ట్రీట్మెంట్ అసలు అనవసరం. దాని గురించి వరి అయ్యే విషయం లేదు.